హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎర్నింగ్ లెట్స్ ఛానల్. ఈరోజు చెప్పుకో ఆఫర్లో ప్రతి ఒక్కరు 125 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఎలా ఎర్న్ చేసుకోవాలో మీకు వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే ఇప్పటివరకు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి చూడండి. ఇక్కడ లూట్స్, ఆఫర్స్, లింక్స్, డీల్స్ ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి వీడియో సంబంధించిన ఒకవేళ పేమెంట్ వచ్చినా, ఒకవేళ పేమెంట్ స్టాప్ అయినా, దాని గురించి ఏమైనా అప్డేట్ వచ్చినా మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు జాయిన్ అవ్వండి. మీరు ఇక్కడ సబ్స్క్రైబర్స్ ఎర్న్ చేసుకుంటున్నారు చూసుకోవచ్చు, ప్రూఫ్స్. సో మీరు కూడా ఇలా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇప్పుడే జాయిన్ అవ్వండి. సో ఇక్కడ మీరు జాయిన్ అయితే కొంత అమౌంట్ మంత్లీ శాలరీ కింద ఎర్న్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ యాప్స్, వెబ్సైట్స్ డైలీ పోస్ట్ చేస్తాను. అలాగే క్రిప్టో సంబంధించిన ఎయిర్ డ్రాప్స్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడే జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఎర్నింగ్ డౌట్స్ ఉంటుంది, ఇక్కడ హెల్ప్ సైడ్ ఉంటుంది. దీని క్లిక్ చేసి మీరు డౌట్స్ అడగచ్చు, మీకు ఇన్స్టెంట్గా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. క్యాంపెయిన్ నేమ్ వచ్చేసరికి బజాజ్ ఇన్స్టెంట్ ఈఎంఐ. సో మీకు ఇది ఎలాంటి ప్రాబ్లం లేదు, సేఫ్ అండ్ సెక్యూర్, వెరిఫైడ్. మీకు వెరిఫై చేసే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, వెరిఫై చేసి మీకు వీడియో చేయడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీకు ఈ క్యాంపెయిన్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ ఉంటుంది. క్యాంపెయిన్ లింక్ అంటూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ యూపీఐ ఎంటర్ చేయండి. యూపీఐ ఇక్కడ ఏదైతే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఏదో ఒక యూపీఐ ఇవ్వండి. ఇక్కడ ఏదైతే యూపీఐ ఇస్తారో దానికే మీకు క్యాష్ బ్యాక్ అనేది రిసీవ్ అవుద్ది. యూపీఐ ఇచ్చి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక నెక్స్ట్ ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇది ఏంటంటే బజాజ్ ఇన్స్టెంట్ ఈఎంఐ కార్డు. సో ఇది మీకు ఎలా మీకు బై కట్ట ఏం చేయక్కర్లేదు, జస్ట్ లిమిట్ చెక్ చేసుకోవడమే. అంటే మీకు లిమిట్ చెక్ చేసుకోవడం అంటే మీకు పాన్ కార్డు డీటెయిల్స్ అన్నీ ఇచ్చాక మీకు వాళ్ళు మీ క్రెడిట్ స్కోర్ బట్టి వీళ్ళు లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో అది కావాలంటే లిమిట్ యూస్ చేసుకోవచ్చు. మీకు తెలిసే ఉంటుంది బజాజ్ ఇన్స్టెంట్ ఈఎంఐ కార్డు. సో అది జస్ట్ లిమిట్ చెక్ చేసుకుంటే మీకు క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీకు యాక్టివేట్ చేయక్కర్లేదు, ఎలాంటిది డిపాజిట్ కూడా చేయక్కర్లేదు. సో మీకు ఇలా అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఇట్ నో క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఓటీపీ వస్తుంది. మీరు ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్ అడుగుతుంది. ఫుల్ నేమ్ ఫుల్ నేమ్ అంటే మీకు ఆధార్లో పాన్ కార్డులో ఎలా ఉందో ఫుల్ నేము అదే ఇవ్వండి. ఇచ్చి మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా అయితే పర్లేదు. ఇక్కడ ఆటోఫిల్ డీటెయిల్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ క్లిక్ చేయండి. నేమ్ ఇచ్చి ఒకవేళ అవ్వకపోతే ఇక్కడ ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, పాన్ నెంబరు, పిన్ కోడ్, సిటీ అని పెట్టుకోండి. మ్యాక్సిమం అయిపోద్ది. ఇక్కడ అయిపోయాక ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ మీకు ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది. ఫుల్ నేమ్ అన్నీ కంప్లీట్ అయిపోయింది, చేసేయండి. సిటీ అడుగుతుంది, సిటీ, పిన్ కోడ్. ఇక్కడ శాలరీ అయితే శాలరీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ ప్రొఫైల్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఒకవేళ ఇది రాంగ్ అంటే అప్డేట్ అడ్రస్ మీద క్లిక్ చేయండి. అడ్రస్ అప్డేట్ చేసుకోండి. తర్వాత కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేశాక తర్వాత ఇలా అడుగుతుంది. మీకు ఇక్కడ గెట్ కేవైసీ డన్ యూజింగ్ డిజిలాకర్ అంటే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ ఎలా చేయండి. ఎలా చేశాక మీకు ఇక్కడ 2 ఆప్షన్లు చూపిస్తుంది. ఒకవేళ డిజిలాకర్ ఉంది అనుకుంటే ఇక్కడ నుంచి ప్రాసెస్ చేసేయండి. డిజిలాకర్ పిన్ కట్ అనేది తెలుసు అంటే ఇక్కడ నుంచి చేసేయండి. లేదంటే ఇక్కడ ఆధార్ బై యూజర్ నేమ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఆధార్తో ఇది కంప్లీట్ చేయండి. ఈ సైన్ కంప్లీట్ చేయండి. ఇక్కడ ఆధార్ యూజర్ నేమ్ క్లిక్ చేసి సో తర్వాత మీకు ఇక్కడ వస్తుంది. మీరు డిజిలాకర్ ద్వారా వెళ్తే ఇక్కడ మొబైల్ నెంబర్, పిన్ అడుగుతుంది. మీరు డిజిలాకర్ పిన్ అడుగుతుంది. ఎంటర్ చేసి సైన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ సబ్మిట్ చేసి ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక నెక్స్ట్ ఇక్కడ ఎలా ఉంటుంది, ఎలా మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డీటెయిల్స్ ఒకవేళ అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకోండి. రాంగ్ అయితే ఎడిట్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోండి డీటెయిల్స్. కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేశాక నెక్స్ట్ ఇక్కడ మీకు మదర్ కానీ ఫాదర్ కానీ సెలెక్ట్ చేసుకోండి. ఏదోటి వాళ్ళ నేమ్ పెట్టండి. ఒకరి మదర్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీ మదర్ నేమ్ ఇవ్వండి. ఇచ్చి ప్రొసీడ్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ తెలిసిపోద్ది. మీకు అంటే మీకు క్రెడిట్ స్కోర్ బట్టి మీకు ఇక్కడ లిమిట్ ఇస్తాడు. అంటే మీకు క్రెడిట్ స్కోర్ కానీ మీరు బాగుంటే మీకు ఇక్కడ లిమిట్ ఇస్తారు. లిమిట్ వచ్చిందంటే మీకు క్యాష్ బ్యాక్ అనేది 100% వస్తుంది. మీకు లిమిట్ రాకుండా మీకు ఇలా వచ్చిందంటే కంగ్రాచులేషన్స్, యూఆర్ అప్రూవ్డ్ ఇన్స్టెంట్ ఈఎంఐ కార్డ్ అని వచ్చి ఇక్కడ ఎంతో కొంత అమౌంట్ చూపిస్తుంది. మీరు ఇంకా కంగారు పడక్కల, ఇది మీకు ఎంత అమౌంట్ వచ్చేసింది, అప్ టు 3 lakhs దాకా వస్తుంది. మీరు కంగారు పడక్కల, అమౌంట్ ఎంత వచ్చేసింది, మీకు ప్రాబ్లం వద్దామని. ఎలాంటి ప్రాబ్లం లేదు, సేఫ్ అండ్ సెక్యూర్. సో ఇది మీకు బ్యాంక్లో క్రెడిట్ అవుతుంది, మీరు యాక్టివేట్ కూడా చేయక్కర్లేదు. సో నెక్స్ట్ ఇది ఏంటంటే ఇలా మీకు వచ్చిందంటే 100% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో అలా రాకుండా ఇలా వచ్చిందనుకోండి, మీ క్రెడిట్ స్కోర్, మీకు లిమిట్ అనేది ప్రొవైడ్ చేయలేదు వాళ్ళు. అంటే మీ క్రెడిట్ స్కోర్ లేదు సరిగ్గా, ఉన్నా కానీ ప్రొవైడ్ చేయలేదంటే సో అది మీ దానికి మీకు ఎలిజిబుల్ అవ్వరు. సో అది ఇలా వస్తే మీకు క్యాష్ బ్యాక్ అనేది రాదు. సో ఇది మీకు ఇలా వస్తేనే వస్తుంది. తర్వాత వచ్చాక మీరు ఏం చేస్తారంటే ఇలా వస్తే ఏం చేస్తారంటే ఇక్కడ ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు 600 రూపీస్ పే చేయమన్నది. ఎలాంటి పే చేయగల మీరు ఏం చేస్తారంటే ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేశాక నెక్స్ట్ ఇక్కడ ఇలా పే అయినా అడుగుతుంది. పే చేయగల మీరు 1 రూపీ కూడా పే చేయక్కర్లేదు. మళ్ళీ చెప్తున్నా, 1 రూపీ కూడా పే చేయక్కల. ఈ పేజ్లో ఒక 5 minutes వెయిట్ చేయండి అంతే. ఈ పేజ్లో ఒక 5 minutes వెయిట్ చేసి క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసాక మీకు క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. మీకు విత్ ఇన్ 24 hours నుంచి 48 hours వచ్చేస్తుంది క్యాష్ బ్యాక్ అనేది.
సో అది నాకు ఆల్రెడీ రిసీవ్ అయింది చూసుకోవచ్చు 2 days బ్యాక్. సో అది పేమెంట్ అయితే వెరిఫైడ్. ట్రై చేయండి. మీ క్రెడిట్ స్కోర్ బట్టి మీకు లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీకు లిమిట్ ఎంత వచ్చినా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు యూస్ చేయకపోయినా పర్లేదు అది. సో మీకు జస్ట్ మీ క్రెడిట్ లిమిట్ చెక్ చేసుకోవడం అంతే. సో అది. సో మీకు మీ క్రెడిట్ స్కోర్ లేదనుకోండి, క్రెడిట్ లిమిట్ ప్రొవైడ్ చేయరు. సో ఇది అవ్వదు. సో ఏం చేస్తారంటే ఒకవేళ అవ్వకపోతే వేరే మొబైల్లో మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ డీటెయిల్స్తో అవ్వండి. సో అది ఎవరు మిస్ అవ్వద్దు, ట్రై చేయండి. పేమెంట్ 100% వస్తుంది. విత్ ఇన్ 24 hours నుంచి 48 hours వస్తుంది. సో అది. థ్యాంక్ యూ.